మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మారిన నేతలా కనిపిస్తున్నారు. ఒకప్పుడు ఎవ్వరికీ అందుబాటులో ఉండని జగన్ రెడ్డి ఇప్పుడు వీలైనంత ఎక్కువ కాలం జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ నేతలతో మమేకమయ్యేందుకు ఇష్టపడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది కూడా కాకముందే త్వరలో మళ్లీ ఎన్నికలు వస్తాయన్నట్లుగా జగన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. అవకాశం వస్తే బెంగళూరు వెళ్లిపోతారన్న అపవాదును పట్టించుకోకుండా నేతలతోనూ కార్యకర్తలతోనూ కలిసిపోయేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని జగన్ ఇప్పటికే ప్రకటించున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తూ కార్యకర్తల సమస్యలను తెలుసుకుంటోన్న జగన్ రెడ్డి వారికి తనకు మధ్య వారధిగా ఉండాల్సిన నేతలు కొందరు అడ్డుగోడలుగా మారారని గుర్తించారు. జగన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేయడంతో పాటు నేతల పనితీరును సమీక్షించారు. అసలు పనిచేయని నేతల జాబితా తన దగ్గర ఉందని, అవసరము అవకాశము వచ్చినప్పుడు వారి సంగతి చెబుతానని జగన్ హెచ్చరించారు. అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ మళ్లీ అధికారానికి వస్తుందని జగన్ గుర్తు చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జీలందరినీ మార్చేసే ఆలోచన ఉన్నట్లు జగన్ వెల్లడించారు. అందుకు కొంత టైం పడుతుందని అంటూనే ఈలోపు తీరు మార్చుకుంటే ప్రయోజనం ఉంటుందన్నారు. అంతర్గత కుమ్ములాటలను పక్కన పెట్టి జనం కోసం పనిచేయాలని, కూటమి ప్రభుత్వ తప్పిదాలను జనంలోకి తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. కొన్ని చోట్ల పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదని, ఆయా ప్రదేశాల్లో మెరుగుపడాల్సిన అనివార్యత ఉందని జగన్ రెడ్డి సూచించారు. చంద్రబాబు నేతృత్వ కూటమి సర్కారుపై జగన్ ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఆ సంగతి జనంలోకి తీసుకెళ్లగలిగితే విప్లవం రావటం ఖాయమని చెప్పుకొచ్చారు. జనం ఆలోచనలో కూడా మార్పు రావటం ద్వారా ఏపీ అసెంబ్లీకి ముందే ఎన్నికల నగారా మోగుతుందని, అప్పుడు వైసీపీ గెలవటం ఖాయమని జగన్మోహన్ రెడ్డి విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారానికి రాగానే సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయిందన్నారు. వైసీపీ ఒత్తిడి కారణంగా ఇప్పుడిప్పుడే మళ్లీ 6 గ్యారెంటీలపై దృష్టి పెట్టిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. అభివృద్ధి పనులు కూడా ఏమీ జరగటం లేదన్నారు. పైగా చంద్రబాబు మాయమాటలతో అందరినీ మోసం చేశారన్నారు. వాలంటీర్లకు జీతాలు రెట్టింపు చేస్తారని చెప్పి చివరకు ఉద్యోగమే లేకుండా చేశారని, 2.5 లక్షల మంది రోడ్డున పడ్డారని వైసీపీ గుర్తు చేస్తోంది. అదే టైంలో ఫైబర్ నెట్లో ఏదో చెయ్యబోయి చివరకు దాన్ని మూసేసే పరిస్థితి తెచ్చారన్నారు. ఫైబర్ నెట్ను జీవీరెడ్డి కంపు చేశారని, ఆ తర్వాత ఉద్యోగులందరినీ తొలగించి ఇప్పుడు దిక్కు దివాణం లేకుండా చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో 10 లక్షలకు పైగా ఉన్న ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇప్పుడు 1,50,000కు పడిపోయాయని వైసీపీ చెబుతోంది. ఫైబర్ నెట్ పూర్తిగా మూతపడకుండా చూసుకోవాలని సూచిస్తోంది. 26 అమాయక ప్రాణాలకు ప్రతీకారం పాకిస్తాన్ భూభాగంలోనే వాళ్లను కొట్టిన వైనం. సత్తా చాటిన భారత సైన్యం తలెత్తుకోలేక కుమిలి ఏడుస్తోన్న పొరుగు దేశం. తొడగొట్టడానికి కూడా ఓపిక లేని శత్రు సైన్యం ఇచ్చింది శాంపులే. అసలుది ఇంకా ఉందంటోన్న నవభారతం. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, డైరెక్ట్ యాక్షనే. జై జవాన్, మేరా భారత్ మహాన్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.